కొత్త ఏడాది ఎలా ఉంటుంది? ఎవరికి ప్లస్ అవుతుంది? ఎవరు ఏమేమి చేయబోతున్నారు అన్నది చర్చగా ఉంది. 2023 పోతూ పోతూ కేసీఆర్కి బీఆర్ఎస్కి గట్టి జలకిచ్చేసింది. ఆయన 10 ఏళ్ల అధికారాన్ని దిగలాగేసింది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ దెబ్బ మరింత గట్టిగా తగిలింది. లోక్సభలో బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాకుండా దారుణమైన ఫలితం వచ్చింది. అలా 2024 బీఆర్ఎస్కి మరింత చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అంతేకాదు ఇదే ఏడాది కేసీఆర్ తనయ కవిత అరెస్ట్ అయి 6 నెలల పాటు తిహార్ జైలులో ఉండటం, ఏడాది చివరిలో కేటీఆర్ మీద ఏసీబీ ఈడీ కేసులు నమోదు కావడం జరిగిపోయాయి. ఈ మధ్యలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుల మీద కేసులు అదనంగా చెప్పుకోవాలి. దాంతో ఎంత వేగంగా ఈ ఇయర్ గడిస్తే చాలు అన్న ఆతృత ఆ పార్టీ వాదులలో కనిపించింది. ఇక కేసీఆర్ 2024లో ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. అది కూడా బడ్జెట్ సెషన్కి మాత్రమే. ఆ తరువాత ఆయన మళ్ళీ కనిపించింది లేదు. ఇక ఇయర్ ఎండింగ్లో ప్రత్యేక సమావేశం పెట్టి దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పించే సభకు కూడా కేసీఆర్ వెళ్లలేదు. దాంతో కేసీఆర్ 2024లో ఒకే ఒక్క రోజు కొంతసేపు మాత్రమే అసెంబ్లీలో గడిపిన సీనియర్ ఎమ్మెల్యేగా రికార్డుని సాధించారు. 2025లో కేసీఆర్ ఏమి చేస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన అసెంబ్లీకి వస్తే చూడాలని అంతా కోరుకుంటున్నారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాలని కూడా అంతా అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే వైసీపీ అధినేత 2024లో అసెంబ్లీలో డ్యూయల్ రోల్ పోషించారు అని చెప్పాలి. తొలి అర్ధభాగం ఆయన సీఎంగా ఉన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ సభకు సమర్పించడం వరకు సీఎంగానే హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, వైసీపీ దారుణంగా పరాజయం పాలు అయి 11 సీట్లకే పరిమితం కావడం వంటివి జరిగిపోయాయి. జగన్ రెండవ అర్ధభాగంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 2 సందర్భాలలో సభకు వచ్చారు. మొదటిది ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి, రెండవది కొత్త సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసినప్పుడు. ఆ తరువాత జగన్ సభకు నమస్కారం అనేశారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా జగన్ హాజరు కాలేదు. దాంతో దాని మీద చర్చ ఒక లెవెల్లో సాగింది. దీంతో 2025లో బడ్జెట్ సెషన్ ఉంది. అలాగే మరో 2 సార్లు సభ సమావేశం కానుంది. అలా ఏపీ అసెంబ్లీ కనీసంగా 30 నుంచి 40 రోజుల పాటు జరగనుంది. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. 2025లో అసెంబ్లీకి వస్తే చూడాలని అంతా కోరుకుంటున్నారు. తొలి ఏడాది జగన్ సభకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 7 నెలలు పూర్తి చేసుకుని ఏడాది పాలన పూర్తి వైపుగా సాగుతోంది. దాంతో ప్రజా సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. విపక్షంలో కేవలం వైసీపీ మాత్రమే ఉంది. దాంతో వైసీపీ మీద 2025లో గురుతర బాధ్యత ఎక్కువగా ఉంటుందని అంతా అంటున్నారు. మరి జగన్ పట్టు విడుపులు విడిచి పెట్టి సభకు వెళ్తారా అన్నది కొత్త ఏడాది తొలి రోజే మొదలైపోయింది. సభకు వెళ్లి అధికార పక్షాన్ని నిలదీస్తేనే వైసీపీకి అవసరమైన పొలిటికల్ మైలేజ్ దక్కుతుందని అంటున్నారు. అలా కాకుండా సభకు దూరంగా ఉంటే మాత్రం ఇబ్బందే అంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా సభకు వచ్చి తన బాధ్యతలను నిర్వహించాలని అక్కడ కోరుకుంటున్నారు. మరి కొత్త ఏడాది ఈ 2 పార్టీల అధినేతలు తీసుకున్న రిజల్యూషన్ ఏమిటో కాలమే చెబుతుంది.